కరీంనగర్లోని 9వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఈ సందర్భంగా రాబో నగరపాలక సంస్థ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి జంగిలి ఐలేందర్ యాదవ్ లలితలను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మరి కరీంనగర్ నగరం అంతా లేదు, మీరు నా పైసలు ఇవ్వాలంటే ఎన్ని కావాలన్నాడు. ఇదే నల్వాల రవీంద్ర అన్నాడు, ఈ రోడ్డు కావాలన్నాడు. ఇదే సతీష్ అడిగిండు, ఇదే అడిగిండు. ఏమేం కావాలో రాసుకున్నా కేసీఆర్ గారు పోయినా గతంలో లెక్క కాదు, ఎన్ని కావాలో తీసుకోవాలని చెప్పేసి 1 కాదు 2 కాదు 3 కాదు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు కరీంనగర్ నగరము ఈ కళ్ళం ఉన్నది. ఎట్టుడికి ఈ రోడ్డు రోడ్డు 50 సంవత్సరాలు కట్టే ఉన్నది. మరి ఎందుకు ఈ కాంగ్రెస్ బీజేపీ చేయాలి? మేమే ఎందుకు చేసినాం? అలకాపురి కాలనీ ఎప్పుడు శాస్త్రి గారు అలకాపురి కాలనీ మరి 40-50 సంవత్సరాలు ఎందుకు చేయలేడు? ఈ మెయిన్ రోడ్డు ఎందుకు చేయలే? కేబుల్ బ్రిడ్జ్ ఎందుకు చేయలే? రివర్ ఫ్రంట్ ఎందుకు చేయలే? ఈ యొక్క అన్ని కర్మల మట్టి లేకుండా రోడ్లు చేసింది ఘనత కేసీఆర్ గారు, ఆ టీఆర్ఎస్ పార్టీ ఉన్నాం. అవునా మీకు కళ్ళ ముందు కనబడుతుందా లేదా? ఒక్క రోడ్ ఎందుకు వేయలేదు?